ఏదైనా కూరగాయలు అన్నమో రొట్టెనో తినడానికి మీకు భగవంతుడు ఆ బ్రహ్మదేవుడు శృంగారమైనట్లాంటి ముఖం, శృంగారమైనట్లాంటి పండ్లు, శృంగారమైనట్లాంటి భావనలు ఇచ్చింది, దయామయత్వం ఇచ్చిండు, ధర్మమును నడుముంది అన్నాడు భగవంతుడు. అవన్నీ ఇచ్చిపెట్టి అధర్మంగా అది మనం తినడానికి వచ్చినాయి. కోసము మసమ ఎక్కడ ఉండదు, కోసము మసమ ఆ గొర్రెల మేకలు మీరు తినలేదే కోసమ్మ మసమ్మ మారమ్మ అంటారు. రాక్షసులు, నరరాక్షసులు మీరు. ముందర నుంచి దేవుడు ఎట్లా ఆ జమధర్మరాజు ఏం చేస్తాడంటే, ఇది స్థూల దేహం, స్థూల దేవుని ప్రాణం వదిలేటప్పుడు పాపాత్ముడు వదిలేదే వస్తాడు. ఏమంటారు, ఒక్కో నీచొస్తా అని ఓడిపోతాడు. కొందరు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన వచ్చేటప్పుడు నీచొస్తా అని ఆ యమదూతలు బాధించుకుంటే వదిలేది, అప్పుడు ప్రాణం వదులుతుంది. అట్లా పాపాత్ములని ఆ సూక్ష్మదేవుని ఇది చేసి ఈ ప్రాణం వదిలేటప్పుడు అక్కడ దండించుతాడు. యమదూతాలు పట్టించి ఆ పాపాత్ములను దండించి అప్పుడు వద్దన చేస్తాను. ఈ బిర్యానీ చేస్తాను. అవన్నీ తెలుసుకోండి. అవి ఎందుకు అంటే అవి కర్మ భోగించడానికే. ప్రతి ఒక్క జీవి 84 లక్షల క్షణంలో పుడతాయి, క్షణంలో నశించుతాయి. కర్మను భోగించడానికి. అయ్యో నా కర్మ జన్మ ఇట్లా ఎందుకు ఇచ్చిన భగవంత అనుకుంటా, అది భగవంతుని మొరబెట్టుకుంటా, కర్మను భోగించుకుంటా ఆ కర్మాలు మళ్ళీ మొరపెడతాయి. అప్పుడు అది క్రమేణంగా జన్మాంతరం అరువు చేసుకుంటే మళ్ళీ అది ఈ ఒక్క అరువు జన్మకి వస్తుంది, మానవ జన్మకి వస్తుంది. మానవ జన్మం చిక్కుంటే మేము ఆ దుర్లాభం. ఎప్పుడైతే జన్మం చిక్కిందో ఉడతలు పోగొట్టుకున్నట్టుంది. ఆ కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు, అర్జున ఈ జన్మలో నువ్వు నన్ను పొందకుంటే ముందు జన్మలు నన్ను పొందుతావు, నన్ను భజించు, నన్ను ధ్యానించు, నన్ను పూజించు అంటాడు. ఇవన్నీ మీకు తెలుసును కూడా, తెలియనిది లేదు. మళ్ళా భగవద్గీత అందరు చదువుతారు కూడా, తెలుసును. కానీ ధర్మం తెలిసి పాటించింది అంటే మీరు జన్మాంతరం ఇంకా దూరం అయిపోతారు. ఈయన జన్మకి పోరు, ఆ వంశము క్షీణించదు. కానీ దైవ వంశము భగవంతుని వంశము, అది భగవంతుని భజించినాడు, భగవంతుని పట్టుకున్నాడు. ఆ వంశం క్షీణించదు, ఉత్తమ వంశం. అది ఆ స్వర్గలోకంలో కూడా అది సౌఖ్యంగా ఉంటుంది. ఈయన జీవులని కర్మను భోగించుకుంటా నానా అవస్థలు పడుతుంటాయి. ఇది తెలుసుకోండి. ఇప్పుడు ప్రపంచంలోని చూడండి మీరు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బిచ్చగాళ్ళకు అందరూ సౌఖ్యంగా బతకాలి, మంచి కష్టం చేసుకొని తినాలి, ఆగే బతకాలని గవర్నమెంట్ వాళ్ళు వసూలు చేసినారు కదా. మీకు అందరికీ తెలుసును. ఎట్లా వసూలు చేసిండ్రు అంటే ఎద్దులు ఇప్పించినారు, మంచి వ్యవసాయం చేసుకోండి అని పొలాలు ఇప్పించినారు, అన్ని ఇప్పించి ఏం చేసినారు వాళ్ళు బిచ్చగాళ్ళు. ఆ పొలాలు అమ్ముకున్నారు, ఎద్దులు అమ్ముకున్నారు, మళ్ళీ బిచ్చినేస్తున్నాను. అది నిజమా అవద్దం మీరే తెలుసుకోండి. అట్లా మనుషులది అట్లా జనం ఈయన జన్మలో చెప్పి కర్మను భోగించుతారు. అది ఈయన కృత్యం చేసుకున్నట్టుంది. దైవ కృత్యంలో ఉంటే దైవ జన్మం వస్తుంది, సౌఖ్య జన్మం వస్తుంది, పుణ్య జన్మం వస్తుంది, ఐశ్వర్య జన్మం వస్తుంది, ఆనందంగా ఉండే జన్మం వస్తుంది. ఇప్పుడు కొందరు శ్రీమంతులు, కొందరు ట్యూషన్ల కన్నా డబ్బు చేసేటోళ్ళు వ్యాపారం చేసుకుంటారు, తెచ్చేసేటోళ్ళు తెచ్చేస్తుంటారు, కష్టపడేటోళ్ళు కష్టపడుతుంటారు. అయితే మరి అందరికీ కూడా బీదవాడు పూజ చేసేటోళ్ళు నేను కూడా శ్రీమంతుని కావాలంటారు. అయితాడా? నీ కర్మ నేను భగవంతుడా, అదే నువ్వు దుడు నన్ను మర్చిపోతుండవు, నీ కర్మను భోగించు అంటారు. అందరికీ అది రాదు. ఒకడేమో సౌఖ్యంగా ఉంటాడు, ఒకడేమో దుఃఖపడతాడు, ఒకడేమో రాత్రి పగులు కష్టపడతాడు.
ఈ జీవులన్నీ మీరు గ్రహించుకొని ధర్మాన్ని పట్టుకోండి, సత్యం నిలవకండి. ఇది అశాశ్వతమైనట్లాంటి సృష్టి ఎప్పుడో ఒకసారి లయించిపోతుంది. ఎట్లా లయించుతుంది? మా ప్రళయ కాలంలో అంత శూన్యమైపోతుంది. అప్పుడేం లేదు, ఎవరు లేరు. అయ్యో ఈ జీవులు అలా కర్మలు భోగించడానికి ఆ నర్కలోకం, స్వర్గలోకము, పుణ్యలోకము అవన్నీ లోకాలు అన్నమాట. ఎన్ని లోకాలు తిరిగినా జీవునికి ముక్తి లేదు. తన నిజ స్థితిని పొందగలడు. అవి లోకలని తిరిగి మళ్ళీ ఇక్కడ వచ్చే మళ్ళీ ఈ మానవజన్మ పుట్టే ఆ నిజ స్థితిని పొందవలస్తుంది. ఈ సత్యమని నమ్మండి. నమ్మితే మీకు ఆ జ్ఞానం అనేది, తెలివి అనేది వచ్చేస్తుంది. లేకుంటే ఇట్లా ఎందుకుగా పునర్జననం, పునర్మరణం, పుట్టది సత్యది, సుఖము దుఃఖము బోధించుకుంటా నానా రకాల జన్మలకు వెళ్ళిపోతాం. ఇంకా వస్తుంది. ఎట్లా ఏ భగవంతుడు ఏం చేస్తాడు? వంట చేసి వచ్చేస్తుంది. ఏమి ఒకసారి వంట చేసి పెడతారు, తింటారా? వస్తారా? ఇంట్లో వంట చేసుకుంటారు. ఎప్పుడు పోయి తింటారు కదా. ఇప్పుడు ఈ పరమేశ్వరుడు ఏం చేసి పెట్టాడు? అర్థం బాగుంది తయారు చేసి తిన్నాడు. ఎందుకు తయారు చేసి తిండు? ఈ అర్థంలోని ధ్వంసం చేయండి. అది ఎప్పుడో ఒకసారి వినియోగం అవుతుంది. కాదని కాదు, ఈ సత్యమని నమ్మండి. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు ఆ యుద్ధం ఎట్లా అవుతుంది? కన్ను నుంచి కన్ను వేసినంతలో అలా అలమయమైపోతుంది. అప్పుడు ఆ విషగాలి అంత ఆకాశంలో చేరి ప్రతి ఒక్క ప్రాణికి ఆ ప్రాణవాయువు విషమయ్యి అంతని మృత్యు అయిపోతాం. తెలుసుకోండి, బాగా తెలుసుకొని భగవంతుని మరవతుంది, భక్తి చేసుకోండి. అయినంతలో శాశ్వతమైన తను రాదు. రేపటికో మాపటికో ఈ తనువు శాశ్వతమా? క్షణమో అరక్షణమో అట్లా కూడా పోయింది కదా. పోయేటోడు పోతుండగానే ముగ్గిసి వచ్చింది. పండుకున్నాడు పండుకున్నట్లని చచ్చిపోయింది. ఏం పండుకున్నట్లనే ఏం లేకుండా అయింది అంటారు. తెలుసుకోండి. అది ఆ సర్వేశ్వరుని సృష్టి కర్మజీవులని ఈ సృష్టి లోపల భోగించడానికి రకరకాల జీవులని ఉత్పత్తి చేసి అవి భోగింపజేస్తుండాలి. మీరు తెలుసుకున్నట్లయితే భక్తులు భగవంతుణ్ణి నమ్ముకొని, భగవంతుణ్ణి ధ్యానం చేసుకొని, భగవంతుణ్ణి పొందించదంటే మీకు ఆ భగవంతుని సాన్నిధ్య లోపల ఆనందంగా ఐశ్వర్యంగా ఉంటారు. మళ్ళీ ఈ మత్స్యలోకంకి వస్తే దైత్యం కూడా పవిత్రంగా జన్మం వస్తుంది. తెలుసుకోండి. ఇప్పుడు